అసలు నాకు డౌట్ మామ, ఈ ఎలక్షన్లకి ఖురాన్కి ఈ మల్లికార్జున ఖార్గే గానికి ఏంటి సంబంధం ఏంటి? అంటే ఎలక్షన్ రాగానే ముస్లింస్ ని వాడుకుంటుండా, ఖురాన్ ని వాడుకుంటుండా? ముందుగా అందరికి జై శ్రీరామ్. ఈ ముసల్నా కొడుకు మల్లికార్జున ఖార్గే కాంగ్రెస్ లో ఇంకేం పోస్ట్ నాకైతే తెలియదు, కానీ మత విద్వేషాలు ఎలా రెచ్చగొడుతుండో ఒకసారి చూడండి మీరు. कोई इस जहरीला सांप आपके सामने से गुजर रहा है और आप नमाज भी पढ़ रहे हैं, नमाज तोड़ के उस जहरीली सांप को मारना ये कुरान में कहा है। और मैं यही कहूँगा, आपका नमाज तोड़ना तो परवाह नहीं, ये जहरीला सांप है आरएसएस और बीजेपी, इसको अगर आप नहीं मारेंगे आप कभी बचेंगे नहीं। ఇది డైరెక్ట్ గా ఏమని స్టేట్మెంట్ ఇస్తుందంటే, మీరు నమాజ్ చేసేటప్పుడు విషపూరితమైన పాములు వస్తే నమాజ్ ఆపేసి దాన్ని చంపేస్తారు కదా, ఇది ఖురాన్ లో ఉంది అని చెప్పి చెప్తున్నాడు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో విషపూరితమైన పాములు ఎవరంటే ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ. మీ దగ్గరికి నమాజులు ఉన్నప్పుడు వచ్చినప్పుడు గానీ, మీ ఇంటికి వచ్చినప్పుడు గానీ, మీ దగ్గరకు వచ్చినప్పుడు గానీ మీరు ఏం చేస్తారంటే అన్ని ఆపేసి వీళ్ళని చంపేయండి అని చెప్పేసి డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇట్లాంటి పిచ్చకుంట్ల సుల్లిగాళ్లకు, ఇట్లాంటి పిచ్చకుంట్ల హోలేగా మీరు ఓట్లు వేసేది, ఇట్లాంటి వాళ్ళు మీరు ఎంకరేజ్ చేస్తారా? మిత్రులారా, ఓటేసేటప్పుడు ఇవన్నీ గమనించండి, తర్వాత ఓట్లేయండి. ఈ ఖార్గే గానికి, ఈ కాంగ్రెస్ కి ఆల్రెడీ ఇండైరెక్ట్ గా బెంగాల్లో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని చెప్పేసి అందరు తెలిసిపోయింది. అందుకే వీళ్ళంతా భయపడి ఏం చేస్తారంటే, కాంగ్రెస్ వాళ్ళు, టీఎంసీ వాళ్ళు, ఏఎంఐఎం వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా రాంగ్ ప్రచారాలు చేస్తుర్రు. ఈ చెప్రిగాళ్ళకు అర్థమైతే లేదు, వీళ్ళకు ఎంత చెప్పినా వినరుగా. వీళ్ళు ఇంటే వీళ్ళు చెప్రిగాళ్ళు ఎందుకు అవుతారు? వినరు వీళ్ళు. వీళ్ళ గురించి ఎక్కువ మాట్లాడినా కానీ టైం వేస్ట్. మనం నాతో పాటు మీరు కూడా అనండి. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్.